వరంగల్ పోచమ్మ మైదాన్ జకోటియా షాపింగ్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రెండో ఫ్లోర్లో చెలరేగిన మంటలు మిగతా ఫ్లోర్లకు వ్యాపిస్తున్నాయి. 2 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ప్రమాద స్థలానికి చేరుకున్నారు మంత్రి కొండా సురేఖ. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని వివరాలు అశోక్ అందిస్తారు. వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్లో జకోటియా షాపింగ్ మాల్స్లో మొత్తం షార్ట్ సర్క్యూట్తో మంటలు లేచాయి. మంటలను మంత్రి కొండా సురేఖ స్వయంగా భవనం పైకి ఎక్కి పరిశీలించారు. దీని ప్రమాదం జరగడానికి కారణాలేంటి, ఎందుకు జరిగింది తెలుసుకునే ప్రయత్నం. మేడం చెప్పండి, మీరు ఇదంతా పరిశీలన చేశారు, దీనికి కారణాలేంటి? కారణాలు ఎస్బీఐ ఒకటి ఉంది ఇక్కడ, దాంట్లో చిన్న మంటలు స్టార్ట్ అయినాయి. వాళ్ళ లైఫ్ ఎస్బీఐ లైఫ్ అనేది అందులోంచి మంటలు స్టార్ట్ అయ్యాయి. కొంచెం షార్ట్ సర్క్యూట్ తోటి వాళ్ళందరూ కూడా పరిగెత్తుకొని బయటకు వచ్చారు. ప్రాణ నష్టం ఏం లేదు. వాళ్ళు రాగానే అది తెలిసి పోలీస్ వాళ్ళు వచ్చేసి గబగబా మన యూత్ పిల్లలుగా వాళ్ళందరూ వచ్చి కింద షాప్స్ వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. అది ఏ ఫ్లోర్లో ఉంటుంది? ఎస్బీఐ థర్డ్ ఫ్లోరా? సెకండ్ ఫ్లోర్ నుంచి పైకి కిందికి పాకినాయి అన్నట్టు. మన యూత్ పిల్లలు పోలీసు వాళ్ళు సిఐ గారు, ఆయన పేరు గోపి సార్, చాలా రిస్క్ తీసుకొని పై వరకు కూడా వెళ్ళి పైన పైప్ లైన్ని కూడా పలగొట్టేసి వాటర్ అక్కడ మళ్ళీ స్ప్రెడ్ కాకుండా వాటర్ చేసి ఇప్పుడు 2 ఫైర్ ఇంజన్లను మొదలు పిలిచారు. తర్వాత ఇంకొక 3 ఫైర్ ఇంజన్లు వచ్చాయి. అటుపక్క 2 అటు స్ప్రెడ్ కాకుండా ఆ సందులో చూస్తూ ఉన్నారు. ఇక్కడ 3 ఫైర్ ఇంజన్లు పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఉందో పైన 4th ఫ్లోరో 3rd ఫ్లోరో అక్కడ బాంకెట్ హాల్ ఉంది. అందులో అన్ని చైర్స్ ఉన్నాయి. అవి ఇప్పుడు ఎక్కువ మంటలు ఎక్కువైతున్నాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు లోపల నుంచి కూడా ఒక పైప్ తీసుకున్నారు. నేను అన్నాను, అట్లా చేస్తే మీకు ఇబ్బంది, సమ్ గ్యాస్ సిస్టమ్ ఉంటుంది కదా అంటే, వాళ్ళు ఏమన్నారు ఫోమ్ అనేటిది ఉంటుంది, ఫోమ్ తెప్పిస్తాం మేము అంటే. నేను అన్నా, మీరు ముందు జాగ్రత్త ఏదో టైంలో తెప్పిస్తామన్నది కాదు, ముందే తెచ్చి ఆ ఫోమ్ ప్రయోగం చేసి మంటలు ఆర్పండి, మళ్ళీ అది ఇంకా సీరియస్ కాకుండా చూసుకోండి అని చెప్పాము. మన ఫైర్ ఇంజన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన వెంటనే ఆదేశాలు ఇచ్చారు. ఆ ఫోమ్ వస్తే మ్యాక్సిమం కంట్రోల్ అవుతుంది. పైకి మాత్రం స్ప్రెడ్ కాకుండా, వెనక్కి స్ప్రెడ్ కాకుండా మాత్రం ఇక్కడ వరకు కంట్రోల్ చేస్తాం. తప్పకుండా అండి. గతంలో ఇచ్చినటువంటి పర్మిషన్లు ఎట్టిచ్చారో తెలియదు. ఫైర్ మెజర్మెంట్స్ తీసుకున్నారా లేదా తెలియకుండా వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం ఏదైతే ఉందో చాలా. ఇప్పుడు ఆయన ఓనర్ ఆఫ్ ద దీంతో మాట్లాడాను. మేము అన్ని పెడితే ఏం లాభం, ఇక్కడ ఫైర్ కంట్రోలింగ్కి మాక్ డ్రిల్ నిర్వహించాలి. మాక్ డ్రిల్ నిర్వహించి ఎప్పుడు ఫైర్ వస్తే ఎప్పుడు ఏం చేయాలనేది వాళ్ళకి చెప్పాలి. ప్రతి ఆఫీస్లో కూడా ఉండాలి కంపల్సరీ. వీళ్ళేదో పెట్టేసి దాన్ని ఒక డెకరేషన్ లాగా చేసి వెళ్ళిపోతే కరెక్ట్ కాదు. ఈరోజు వీళ్ళ దాంట్లో ఫైర్ ఏదైతే పెట్టారో మెజర్మెంట్స్, అవి అప్పుడే యూజ్ చేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. దీనికి పూర్తిగా దీని యొక్క ఈ మేనేజర్ ఈ కాంప్లెక్స్ మేనేజరే నిజంగా నేను బాధ్యుడని తెలియజేస్తా ఉన్నాను. పరిస్థితి మొత్తానికి సురేఖ మాత్రం ఈ పరిస్థితి చెప్తుంది. చూడొచ్చు మనం, ఇప్పటికీ ఇక్కడ కాంప్లెక్స్లో 4 ఫ్లోర్లు మంటలు చెలరేగినప్పటికీ ఇవి 5 ఫైర్ ఇంజన్లతోని 25 మంది సిబ్బంది మొత్తము ఈ మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేసినప్పటికీ మంటలు ఒక ఫ్లోర్లో మాత్రం అదుపులోకి వచ్చాయి. మిగతా ఫ్లోర్లో మాత్రం ఇప్పుడు అదుపులోకి రాలేని పరిస్థితి. ఇక్కడ చైర్స్ కూడా లోపల ఉండి ఆ చైర్స్ కూడా మంటలు అంటుకొని లేపుతున్నప్పుడు ఇప్పుడుకి ఫైర్ ఇంజన్ ఇక్కడ ఒక కాంప్లెక్స్ కట్టినప్పుడు అక్కడ ఖచ్చితంగా ఒక ఫ్లోర్లో వాటర్ సౌకర్యం ఉండాలి. ఆ వాటర్ సౌకర్యం లేకపోవడం వల్ల 2 ట్యాంకర్లతోని భద్రకాళి టెంపుల్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఫైర్ ఇంజన్లోకి తీసుకురావాలి. మంటలను చల్లార్పేందుకు కూడా ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఈ మంటలు ఎగిసిపడుతున్న క్రమంలో పొగలు కూడా ఎగిసిపడుతున్నాయి. చూడవచ్చు మనం కాంప్లెక్స్లో మొత్తం ట్యాంకర్లతోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ట్యాంకర్లతోని ఇది తెచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేసినప్పటికీ 5 ఫైర్ ఇంజన్లతోని మంటలు ఆర్పినప్పటికీ ఆ మంటలు అదుపులోకి రాకుండా ఎగిసిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఫ్లోర్కు ఒక 4 కలిపి ఫైర్ సిబ్బందితో పాటు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూడా ఇక్కడ మొత్తానికి మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ట్రాఫిక్ సిబ్బందితో పాటు పోలీసులు కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు పెట్టుకొని అక్కడ చేసిన క్రమంలో కనబడుతుంది. సరే, మంటలు ఎట్లా లేస్తున్నాయి, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మంటలు 3rd ఫ్లోర్లో బాగా ఎఫెక్టివ్గా ఉందండి. ఇంతసేపు 2nd ఫ్లోర్లో ఉండే, అది కంట్రోల్ చేసినాము. 3rd ఫ్లోర్లో ఇప్పుడు ఉంది. ఇక లోపలికి పోలేని పరిస్థితి, స్మోక్ హీట్ కాబట్టి మేము కంట్రోల్ చేసేందుకు మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాము. సార్, ఇందులో వాటర్ సౌకర్యం ఉండాలి. ఇంత పెద్ద కాంప్లెక్స్లో లేకపోవడానికి కారణాలు ఏమంటారు? వాటర్ సౌకర్యం లేకనే కొద్దిగా లేట్ అయింది. ఫైర్ మెసేజ్ కూడా లేట్ వచ్చింది. మేము వచ్చేసరికి చాలా సివియర్గా ఉన్నది కాబట్టి ఇంత శ్రమించి పనిచేయడం జరుగుతున్నది. సార్, ఇప్పుడు వాటర్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? వాటర్ చార్బౌలి ట్యాంకర్ల నుండి, భద్రకాళి ట్యాంకు నుండి తీసుకోవడం రావడం జరుగుతున్నది.
ఇంతసేపు ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ట్యాంకర్లు సప్లై చేస్తున్నారు, వాళ్ళ ద్వారా మేము తీసుకొని పీపీలు పెట్టేసి పనిచేయడం జరుగుతున్నది. సకాలంలో వాటర్ అనేవి మాత్రం ఇంత తీవ్రత ఉండకపోయేది. సార్ ఇప్పుడు అంటే ఎప్పటిలోపు ఈ మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది? దాదాపు ఇప్పుడైతే మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. ఇంకో 1 అవర్ వరకు ఎక్స్టెండ్ కాకుండా చూసినాం ఫస్ట్. ఇప్పుడు ఈ లోపల ఉన్న మంటలను కంట్రోల్ చేసేందుకు మా వాళ్ళు మ్యాక్సిమం పనిచేస్తూ ఉన్నారు. దయచేసి అక్కడ రికార్డ్ చేయండి ఒకసారి. ఇది పరిస్థితి మొత్తానికి చూడొచ్చు. మంటలు ఇక్కడ స్టాఫ్ మొత్తంతో పాటు 25 మంది వరకు కూడా మొత్తం అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ మంటలు మాత్రం అదుపులోకి రాని పరిస్థితి. ఇక్కడ మంటలను చల్లార్చేందుకు నీరు లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ మాత్రం పరిస్థితి ఇంకొక 1-2 గంటల వరకు మాత్రం ఇక్కడ మంటలు అదుపులోకి వచ్చే పరిస్థితి లేదు. కానీ మంటలు అదుపులోకి రావడం కోసం ఫస్ట్ మొదట చుట్టూ మంటలు చల్లారిపేసి ఇక్కడ గదులలోనే ఉండేటట్టు చూస్తున్నాం. ఇక్కడ ఈ బయటికి వెళ్లకుండా ఎవరికి ప్రమాదం జరగకుండా కూడా ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇంకో 1-2 గంటల వరకు మాత్రం అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ మంటలను ఆర్పేందుకు వాటర్ సౌకర్యం లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి వాటర్ సౌకర్యంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇక్కడ మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నామని అగ్నిమాపక సిబ్బంది చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వీడియో వచ్చి దశరథ్తో అశోక్, బిస్క్ న్యూస్, వరంగల్.